హలో ఫ్రెండ్స్, అనంత్ అంబానీ ఇంట్లో పెళ్లి దగ్గర 5,000 కోట్ల రూపాయలతో జరిగింది. అయితే ఇంత డబ్బుతో అనంత్ అంబానీ ఇంట్లో పెళ్లి జరిగితే అదేదో మన ఇంట్లో పెళ్లి అన్నట్లుగా అందరూ ఎంతగానో సంబరపడిపోతూ ఉన్నారు. ఆ పెళ్లిలో అనంత్ అంబానీ ఫ్యామిలీ వేసుకున్న డ్రెస్ల ఖరీదు 50 కోట్ల నుండి 150 కోట్ల వరకు ఉంది. ఇక్కడ అందరికీ తెలియని దారుణమైన భయంకరమైన విషయం ఏంటంటే ఈ అనంత్ అంబానీ పెళ్లికి ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు అన్ని మన దగ్గర వసూలు చేసినవే. ఒకప్పుడు అందరూ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు అని బ్రతికేసేవారు. కానీ ఇక్కడే అంబానీ మనిషి బ్రతకాలి అంటే వీటితో పాటు అందరికీ ఇంటర్నెట్ కూడా చాలా అవసరమని చెప్పి నేను మీకు ఉచితంగానే నెట్ ఇస్తాను, వాడుకోండి అని చెప్పి ఉచిత నెట్ను బలవంతంగా అందరికీ అలవాటు చేశాడు. మామూలు హ్యూమన్గా ఏదైనా ఫ్రీ వస్తే మనకి అవసరం లేకపోయినా సరే వాడేస్తాం కదా. ఆ విధంగానే అందరూ నెట్ని వాడి దీనికి బాగా అలవాటు పడ్డారు. ఇంకా ఇదే సరైన సమయమని గమనించిన అంబానీ ఒక్కసారిగా బయట కూరగాయల రేట్లు పెంచినట్లుగా జియో రీఛార్జ్ రేట్లను అమాంతం పెంచేశాడు. ఇంకా ఈ జియో రేట్లు చూసిన ఎయిర్టెల్ అండ్ ఐడియా కూడా తమ రీఛార్జ్ రేట్లను అమాంతం పెంచుకుంటూ పోయాయి. ఇలా ఈ 3 కంపెనీలు రేట్లు పెంచి జనాల దగ్గర నుండి ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయల వరకు దోచుకున్నాయి. మామూలుగా ఒకప్పుడు బయట మార్కెట్లో కేవలం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్, జియో నెట్వర్క్లు మార్కెట్లోనికి వచ్చాయి. అయితే వీటికి ఉదాహరణగా చూడాలి అంటే బిఎస్ఎన్ఎల్ని ఒక భార్యగా అనుకోవచ్చు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ సొంత భార్యల ఆఫర్స్ తక్కువ ఉన్నా కానీ లైఫ్ లాంగ్ అన్నీ ఉంటాయి. అదే ఎయిర్టెల్, ఐడియా, జియో హాట్గా ఉన్న గర్ల్ ఫ్రెండ్ లాంటివి. ఇవి ఇచ్చే చాలా ఆఫర్స్ వల్ల ప్రతి ఒక్కరూ బిఎస్ఎన్ఎల్ నుండి ఎయిర్టెల్, జియో, ఐడియా నెట్వర్క్లోనికి మారిపోయారు. కానీ సడన్ గా ఈ ఎయిర్టెల్, ఐడియా, జియో రీఛార్జ్ రేట్లను అమాంతం పెంచేసరికి అందరికీ బిఎస్ఎన్ఎల్ గుర్తు వచ్చింది, అంటే భార్య గుర్తు వచ్చిందనమాట. అయితే ఒకప్పుడు ఈ జియో, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ నెట్వర్క్లో లేని సమయంలో బిఎస్ఎన్ఎల్ ఉండేది. దాని పనితనం అండ్ దాని సత్తా ఏంటో చూపించేది. కానీ అప్పట్లో అంత తోపులా ఉండే బిఎస్ఎన్ఎల్ ఎలా పతనమైపోయింది? బిఎస్ఎన్ఎల్ పతనం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? 1000 కోట్ల నష్టం ఉన్నా సరే బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ ఎలా రన్ అవుతుంది? జియో మనకి చేసిన మోసం వల్ల అంబానీకి ఎన్ని కోట్ల రూపాయలు లాభం వచ్చింది అనే అన్ని విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మార్కెట్లో లీడర్గా మారడం ప్రతి మధ్యతరగతి వాడికి చాలా అవసరం. అలాగే ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ అంత లాస్లో ఉన్నా కానీ దానికి సపోర్ట్గా నేను ఉంటాను అంటూ రతన్ టాటా గారు అనౌన్స్ చేశారు. అసలు ఈ బిఎస్ఎన్ఎల్కి రతన్ టాటా గారు ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు, ఇంకా జియో పని ఏ విధంగా ముగిసిపోబోనుంది అనేది అన్ని చెప్తాను చూడండి. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అక్టోబర్ 2000లో ప్రారంభమైంది. బిఎస్ఎన్ఎల్ అనేది ప్రభుత్వ కంపెనీ కావడం వల్ల అతి తక్కువ సమయంలోనే దీనిని దేశమంతా చేరే విధంగా చేసి ప్రతి ఒక్క వ్యక్తికి అతి తక్కువ ధరలకి ఈ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను అందించే విధంగా చేసేది ఈ బిఎస్ఎన్ఎల్. ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ తప్ప ఏ నెట్వర్క్ ఉండేది కాదు. ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ఉద్దేశం వ్యాపారం కాదు, డబ్బు ఆర్చన అస్సలు కాదు. కేవలం ప్రతి మారుమూల ప్రాంతాల వారికి కూడా కమ్యూనికేషన్ ఫెసిలిటీ కల్పించాలి అనేది మాత్రమే దీని ఉద్దేశం. అయినా ఇది మొదలైన మొదటి సంవత్సరంలోనే ఎంతో ప్రాఫిట్ని సాధించింది. ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీ అనేది 2001 నుండి 2008 వరకు ఒక్కసారి కూడా ఎలాంటి లాసులను చూడలేదు. ఇలా 8 సంవత్సరాల్లోనే జనాల దగ్గర నుండి భారీ మొత్తంలో వసూలు చేయకపోయినా కానీ 46,669 కోట్ల ప్రాఫిట్ను సాధించింది బిఎస్ఎన్ఎల్. ఇలా బిఎస్ఎన్ఎల్ భారత ప్రభుత్వానికి ఒక నిధిలా మారిపోయింది. బిఎస్ఎన్ఎల్ ఒక పెద్ద నెట్వర్క్ దిగ్గజంగా ఉన్న సమయంలో అప్పుడే పుట్టుకొచ్చిన ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్, జియో లాంటి నెట్వర్క్స్ అన్నీ అప్పుడే పుట్టిన చిన్నపిల్లల మాదిరిగా పాకుతూ దేకుతూ ఉండేవి. అయితే బిఎస్ఎన్ఎల్ ఒక ప్రభుత్వ కంపెనీ కావడం వలన మరియు అది భారీ మొత్తంలో ప్రాఫిట్లను సాధించడం వలన మన దేశంలో అవినీతి కుక్కలుగా ఉండే కొంతమంది రాజకీయ నాయకుల దృష్టి ఈ బిఎస్ఎన్ఎల్ మీద పడింది. అప్పుడే 2007లో టెలికాం మినిస్టర్గా దయానిధి మారన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతడు ఏదో స్కామ్ చేశాడు అని సిబిఐ ఇతడిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అవి ఈ దరిద్రుడు బిఎస్ఎన్ఎల్లో పనిచేసే పెద్ద పెద్ద అధికారులను బెదిరించి బిఎస్ఎన్ఎల్లో ఉండే 330 హైస్పీడ్ ఇంటర్నెట్ వైర్లను తన ఇంటికి మార్పించి వాటిని ఉపయోగించి సన్ టీవీ అనే ఒక టీవీ కంపెనీని మొదలుపెట్టి ₹1 ఖర్చు లేకుండా 1000 కోట్లు సంపాదించాడు ఈ దయానిధి మారన్. ఈ స్కామ్ బయటికి రావడంతో అతడి పదవికి రిజైన్ చేశాడు. ఆ తర్వాత ఏ రాజా అపాయింట్ అయ్యాడు. వీడు కూడా మామూలుడు కాదు. వీడు 2G స్కామ్ చేసి ఏకంగా బిఎస్ఎన్ఎల్ని వాడుకుని 1,76,000 కోట్లు సంపాదించాడు.
అలాంటి నీచమైన వ్యక్తిని నేటికి చాలా మంది దండేసి పండుబెట్టి మరీ సత్కరిస్తున్నారు. ఇంకా ఈ విధంగా 2 సార్లు జరిగిన స్కామ్ కారణంగా బిఎస్ఎన్ఎల్ నేటికి వేల కోట్ల లాస్లో నడుస్తుంది. బిఎస్ఎన్ఎల్ ను ఒకడు తన సొంత కంపెనీలా వాడుకుంటే ఇంకొకడు మాత్రం ఈ కంపెనీని వాడుకుని 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. వీరి కారణంగా బిఎస్ఎన్ఎల్ పైన అందరి దృష్టి పడింది. 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే బిఎస్ఎన్ఎల్ కంపెనీలో అసలు ఏం జరుగుతుంది అని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయగా బిఎస్ఎన్ఎల్ లో జరిగే ప్రతి పనులోనూ స్కామ్ ఉంది అని తేలింది. బిఎస్ఎన్ఎల్ టెండర్ కోసం ఆ రోజుల్లో నోకియా లాంటి కంపెనీలు అప్లై చేయగా వాటిని రిజెక్ట్ చేసి రాజకీయ నాయకులు, బిఎస్ఎన్ఎల్ లో పనిచేసే అధికారులు కలిసి ఫేక్ టెండర్స్ ను వేసి వాటికి అప్రూవల్ ఇచ్చి డబ్బు మొత్తం దారి మళ్లించేసేవారు. ఇలా బిఎస్ఎన్ఎల్ ను ఒక పక్క అధికారులు, మరొక పక్క దొంగ రాజకీయ నాయకులు పీక్కును తినేస్తూ ఎంతో ఎదగాల్సిన బిఎస్ఎన్ఎల్ ను పాతాళానికి తొక్కేశారు. అదే సరైన సమయమని తెలిసి ప్రైవేట్ నెట్వర్క్ సంస్థలు బలపడడం మొదలుపెట్టాయి. అయితే 2018లో బిఎస్ఎన్ఎల్ ఫైనల్ గా 10 బిలియన్ టెండర్లను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ను వ్యాప్తి చేయాలి అని చూడగా ఆఖరికి ఈ టెండర్లో కూడా మన నీచులు స్కామ్ చేశారు. ఇంకా దీనితో చిరాకు చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా బిఎస్ఎన్ఎల్ లో ఎలాంటి న్యూ ప్రాజెక్ట్స్ తీసుకురాకండి, ఎలాంటి టెండర్స్ ను వేయకండి అని తేల్చి చెప్పేశారు. ఇక అక్కడి నుండి బిఎస్ఎన్ఎల్ న్యూ టవర్స్ ని వేయడం మానేసింది. ఉన్న వాటితోనే రన్ చేయడం మొదలుపెట్టింది. మొత్తానికి బిఎస్ఎన్ఎల్ ను చేతులు కాళ్లు కట్టేసి పడేశారు. అలా ఆ సమయంలోనే జియో, ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ వారి నెట్వర్క్ ని పూర్తిగా ఎక్స్పెండ్ చేయడం మొదలుపెట్టాయి. జనాన్ని ఆకర్షించడం మొదలుపెట్టాయి. అలా ఆకర్షించి బిఎస్ఎన్ఎల్ అనే దాని నుండి జనం మైండ్ ను వేరు చేయడం ప్రారంభించారు. వీరి దెబ్బకి అందరూ బిఎస్ఎన్ఎల్ ని వదిలి వేరే నెట్వర్క్లోనికి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా బిఎస్ఎన్ఎల్ ఏదో బ్రతికి నడుస్తుంది అనుకునే సమయంలో ఇది పూర్తిగా చచ్చిపోయే విధంగా చేసింది జియో. జియో దెబ్బకి బిఎస్ఎన్ఎల్ ఒకటే కాదు, మిగిలిన అన్ని నెట్వర్క్లు దెబ్బకి నెత్తి మీద తడిగుడ్డ వేసుకున్నాయి. జియో ఎంటర్ అవడంతోనే యూజర్స్ కి ఫ్రీ 4G ఇంటర్నెట్ ను అందించింది. ఈ దెబ్బకి అందరూ 2G, 3G నెట్వర్క్లను వదిలిపెట్టి ఈ జియోలోనికి ఎంటర్ అయిపోయారు. అలా 4Gకి అలవాటు పడిన ఎవ్వరూ ఇంకా ఈ బిఎస్ఎన్ఎల్ లాంటి 2Gలోనికి మళ్లీ వెళ్లడానికి ఇష్టపడలేదు. ఈ జియో దెబ్బకి టాటా డోకోమో, వడాఫోన్ లాంటి ఎన్నో కంపెనీలు శాశ్వతంగా మూతపడ్డాయి. ఇంకా వడాఫోన్ ఐడియాతో కలిసిపోయి విఐగా మారిపోయింది. ఇంకా ఎయిర్టెల్ మాత్రం ఒంటరిగా జియోతో పోటీగా నిలబడింది. బిఎస్ఎన్ఎల్ అయితే మొత్తానికి చతికిలబడిపోయింది. బిఎస్ఎన్ఎల్ కి ఎలాంటి ఆదాయం లేకపోయినా కానీ అందులో పనిచేసే ఎంప్లాయీస్ కి మరియు బిఎస్ఎన్ఎల్ మెయింటెనెన్స్ కి కావలసిన ఖర్చు మొత్తం గవర్నమెంట్ పెట్టుకుంటూ బిఎస్ఎన్ఎల్ ని అలా నెమ్మదిగా తోసుకుంటూ వచ్చింది. బిఎస్ఎన్ఎల్ మాత్రం పూర్తిగా క్లోజ్ అవ్వకూడదు. అలా కనుక పూర్తిగా క్లోజ్ అయిపోతే ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరూ చాలా సఫర్ అవుతారు. బిఎస్ఎన్ఎల్ క్లోజ్ అయితే మనం ఎందుకు సఫర్ అవుతామని ఆలోచిస్తున్నారా? దాని గురించి కూడా చెప్తా చూడండి. ప్రస్తుతం మార్కెట్లో కాంపిటీషన్ను కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయాలి అంటే మళ్ళీ బిఎస్ఎన్ఎల్ పైకి లేవాలి. ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీ ప్రాఫిట్స్ కోసం కాకుండా ప్రజల మంచి కోసం మాత్రమే పనిచేస్తుంది. కానీ ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీలు అయిన ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా, జియో వంటి కంపెనీలు సొంత ప్రయోజనం కోసం, ప్రాఫిట్స్ కోసం మాత్రమే పనిచేస్తాయి. దాని కారణంగా వీటికి కాంపిటీషన్ లేకపోతే ఇవన్నీ ఒకే మాట మీద నిలబడి రీఛార్జ్ రేట్లను అమాంతం పెంచేస్తాయి. ఈ విధంగానే ఈ నెట్వర్క్లు అన్ని ఒకేసారి రీఛార్జ్ రేట్లను రీసెంట్గా పెంచేశాయి. ప్రస్తుతం మార్కెట్లో జియో, ఎయిర్టెల్, విఐ మాత్రమే ఉన్నాయి. కావున ఇవి 3 కలిపి ఏం చేస్తే అదే నడుస్తుంది. ప్రజలకి వీటిని దాటి వెళ్ళడానికి వేరే ఆప్షన్ కూడా లేదు. ఇలాంటి సమయంలోనే ఈ ముగ్గురిని అనగదొక్కాలి అన్నా లేదా ఈ మూడిటిలోనూ భయం రావాలి అన్నా సరే బిఎస్ఎన్ఎల్ తప్పకుండా మళ్ళీ రావాలి. అయితే బిఎస్ఎన్ఎల్ నిజంగానే పెద్ద పోటీగా మారుతుందా అంటే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ను మళ్ళీ నార్మలైజ్ చేయడానికి 890 కోట్లు మోదీ గారు రిలీజ్ చేశారు. దీనివలన మాత్రమే అంతా అయిపోతుందా అని అనుకుంటున్నావా అంటే అసలు కాదు. ఈ బిఎస్ఎన్ఎల్ మళ్ళీ కేవలం 1 సంవత్సరంలోనే దేశంలోనే బెస్ట్ నెట్వర్క్ గా మారుస్తాను అంటూ రతన్ టాటా గారు వెల్లడించారు. రతన్ టాటా గారు ఎంత గొప్ప వ్యక్తో మనందరికీ తెలుసు. ఆయన మొత్తం దేశం కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం చాలా చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి బిఎస్ఎన్ఎల్ లోకి ఇన్వాల్వ్ అయ్యి మాట ఇచ్చారు అంటే తప్పకుండా అవుతుంది. అయితే ప్రస్తుతం ఎయిర్టెల్, జియో, విఐ 5G నెట్వర్క్లను కూడా తీసుకువస్తున్నాయి. దానితో త్వరలోనే అంటే 1 సంవత్సరంలోనే 5G నెట్వర్క్లను మేము లాంచ్ చేయబోతున్నామని రతన్ టాటా గారు తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈ జియో మరియు ఎయిర్టెల్ వంటి కంపెనీలు నెమ్మదిగా 4G, 5G అంటూ ఫ్రీ అంటూ మనందరినీ మ్యానిపులేట్ చేసి ఈ నెట్వర్క్స్ కి బానిసలుగా చేసి అప్పుడు అన్ని రేట్లను పెంచి జనం దగ్గర నుండి వేల కోట్లు దోచుకుని వీరు ఆ డబ్బు మొత్తం వాడుకుని విలాస జీవితాలను గడుపుతున్నారు అని గ్రహించిన జనం
ఇప్పుడు 4G నెట్వర్క్ నడుపుతున్నా సరే BSNL లోనికి మారిపోతూ BSNL ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం జియోను పూర్తి స్థాయిలో బాయ్కట్ చేస్తున్నారు. BSNL ప్రస్తుతం చాలా బెస్ట్ ఆఫర్స్ ని కూడా అనౌన్స్ చేసింది. దీనివలన కూడా BSNL ని సపోర్ట్ చేస్తూ జియోను వదిలి BSNL లోకి అందరూ మారిపోతున్నారు. నిజంగానే ఇంకా అందరూ BSNL లోకి మారిపోయి BSNL కి సపోర్ట్ పూర్తిగా అందించి పాత వైభవాన్ని BSNL కి అందించాలి. అప్పుడే ఈ జియో ఎయిర్టెల్ లాంటి రాబందులు మనల్ని పీక్కుని తినడం తగ్గిస్తాయి. దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోండి. ఉచితంగా వస్తుంది అని ఎగబడితే ఏదో ఒక రోజు బకరాలు కాక తప్పదు. ఎదిగాం కదా అని జియోలా నేనే గొప్ప, నేనే తోపు, నన్ను తలదన్నేవాడు లేడు అని వెరవేగకూడదు. ఫైనల్ గా కాలంతో పాటు ప్రతి ఒక్కరూ అప్డేట్ అవ్వాలి. BSNL లా అప్డేట్ కాకుండా ఉండకూడదు. అలాగే రీసెంట్ గా జరిగిన అంబానీ పెళ్లిలో ఖర్చు పెట్టిన ప్రతి సింగిల్ రూపాయి కూడా మనందరి దగ్గర నుండి రీఛార్జ్ రూపంలో తీసుకున్నవే అని మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.